హాయ్ అండి. కోడిగుడ్లు ములక్కాయ కూర ఇప్పుడే చేశాను. చాలా వేడిగా ఉంది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా వండుకున్నారా? ఎగ్స్ ములక్కాయలు. నేనైతే అప్పుడప్పుడు వండుతూనే ఉంటానండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ములక్కాయలు, ఎగ్స్. మనం కూడా చాలా నచ్చుతాయి. మనకు కూడా ములక్కాయలు కదా. ఎగ్స్ పిల్లలు అవి తిన్నా ములక్కాయలు కూడా మనం తినచ్చు. బాగుంటుంది కదా. ఈ కాంబినేషన్ అయితే నేను ఎక్కువగా వండుతాను. మరి మీరు వండుకుంటారో వండుకోరు మరి ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టానండి. కోడిగుడ్లు ములక్కాయ కూర నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ పావుతోటి ఒకటిన్నర ఆయిల్ వేసానండి. కాగాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి. కోడిగుడ్లు ములక్కాయ కూర అండి. చాలా బాగుంటుంది. గుడ్లు ఉంటాయి కాబట్టి గుడ్లు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ములక్కాయలు కూడా మనం పెద్దవాళ్ళని తినొచ్చి చక్కగా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూర అయితే. మీరు ఎప్పుడైనా వండుకున్నారా? ఎవరెవరికి తెలుసు ఈ కోడిగుడ్డు ములక్కాయ కాంబినేషన్ కూర? చెప్పరా? కామెంట్లో చెప్పండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడే. కొంచెం పసుపు వేసుకుందాం. బాగా వేగనిద్దామండి. బాగా అంటే ఎర్రగా వేగక్కర్లేదండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అవుతే చాలు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అవుతే చాలండి. ఎర్రగా రోస్ట్గా చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం దీనిలో టమాటాలు ఒక 4 పండు టమాటాలు నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీనిలో అయితే వేసేసుకొని మగ్గించుకుందాం. కాసేపు మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిద్దామండి. చూద్దామండి. టమాటాలు అయితే మగ్గుతున్నాయి చక్కగా. ఇంకా బాగా మగ్గాలండి. ఇప్పుడు ఒక స్పూను, చిన్న స్పూను కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి, కచ్చపచ్చగా దంచానండి. అల్లం వెల్లుల్లి అనమాట ఇంట్లో వేసాను. బాగుంటుందండి టేస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే. ఇదంతా బాగా మగ్గనివ్వాలండి. కొంచెంసేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిద్దాం. చూద్దామండి. చక్కగా మెత్తగా మగ్గిపోయిందండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గుతున్నాయి. ఇంకా అవ్వాలి ఇంకా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ములక్కాయలు వేసుకోవాలండి. ములక్కాయలు కోడిగుడ్లు కూర కదా. ఇలా నేను కొన్ని ములక్కాయలు అయితే తీసుకున్నాను. ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. వీటితో పాటు ఇవి కూడా ఈ మసాలా అంతా వీటికి పట్టాలి ములక్కాయకి.
కొంచెం కారం వేద్దామండి. కారం ఇప్పటి వరకు వేయలేదు కదా. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. చాలండి, ఎక్కువ కారం తినము మేము. అందులోకి ఎండాకాలం కదా, కారం ఎక్కువ తినకూడదండి, కొద్దిగా లైట్గా తినాలి. పచ్చిమిర్చి కూడా వేసాయి కదా, అందుకని బాగానే ఘాటుగా ఉంటుందన్నమాట. ఇలా బాగా ఈ ముక్కలకి అన్నిటికీ కారం పట్టేలాగా, ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. కాసేపు ఈ పచ్చివాసన, కారం పచ్చివాసన పోయేంత వరకు మనము మగ్గించుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు మనం కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు మనం దీనిలో కూర ఉడకాలి కదా, ములక్కాయలు ఇవన్నీ ఉడకాలి కదా, అందుకని నీళ్ళైతే వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకున్నామండి. ఇంకా పోయాలండి నీళ్ళు. ములక్కాయలు పెద్దగా ఉన్నాయి కదా, లావుగా ఉడకాలన్నమాట. ములక్కాయ కోడిగుడ్లు కూర అండి. ఇంకా గుడ్లు దీనిలో వేయలేదు. ములక్కాయలు సగం ఉడికిన తర్వాత, కొంచెం మెత్తబడిన తర్వాత ఎగ్స్ దీనిలో వేస్తాను అనమాట. ఉడకబెట్టి పక్కకు పెట్టాను ఎగ్స్, అవి దీనిలో వేస్తాను అనమాట. మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఉప్పు చూద్దామండి ఒకసారి. ఉప్పు చూద్దామండి. చాలా అంటే చాలా చప్పగా ఉంది, బాగా చప్పగా ఉందండి. కొంచెం ఉప్పు వేద్దాం. నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను. సరిపోతుంది అనుకుంటా. ఓకే అండి. చక్కగా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి, పెద్దగా పెట్టద్దండి, నీళ్ళు ఎగిరిపోతాయి. తర్వాత ఇవేమో ములక్కాయలు ఏమో ఉడకవు అనమాట, అందుకనే స్లోగా ఉడికించుకుందాం. కొంచెం సగం ఉడికిన తర్వాత, సగం ఉడికాక ఎగ్స్ వేసుకుందామండి. చూద్దాం. కూర అయితే ఉడుకుతుందండి. ములక్కాయలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు దీనిలో ఎగ్స్ అయితే వేసుకుందామండి. నేను ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టి ఇలా పొట్టు తీసి ఘాట్లు పెట్టుకున్నాను. ఇంకా ములక్కాయలు మెత్తగా అవ్వాలండి, మెత్తగా అవ్వలేదు ఇంకా. తర్వాత చింతపండు పులుసు అండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నేను ఇలా పులుసు తీసుకున్నానండి. అదైతే కొంచెం వేస్తున్నాను. ఉడకాలి కదా. ఇది ములక్కాయ కోడిగుడ్లు పులుసు అనమాట. పులుసు అంటే మరీ నీళ్ళలాగే ఉండదండి, మొత్తం ఎగిరిపోయేటప్పటికి అసలు దీంట్లో ఏమీ ఉండవు. బాగా ఉడకాలండి. ఈ ములక్కాయలు మెత్తగా ఉండాలి కదా, అందుకోసమని ఇంకా బాగా ఉడకాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, కూర అయితే చక్కగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం పులుసులాగా ఉంది, కొద్దిగా అంత ఎగిరితే బాగుంటుంది. ములక్కాయలు కూడా ఉడికాయండి. ఈ మసాలాలన్నీ ములక్కాయలకి పట్టి చక్కగా మెత్తబడ్డాయి. ములక్కాయలు కూడా ఉడికాయి. కాకపోతే ఏంటంటే కొంచెం పులుసు వేసాం కదా మనం, చింతపండు పులుసు, అది కొంచెం ఎగిరితే బాగుంటుందండి. ఉప్పు చూద్దాం. సరిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేద్దామండి.
అంతేనండి. కొత్తిమీర లేదండి, 2-3 రోజుల నుంచి కొత్తిమీర రావట్లేదు, ఇళ్ళమట సైకిల్ వాళ్ళు తేటలేదు. అందుకని కొత్తిమీర ఉంటే వేస్తే బాగుంటుంది, కానీ లేదు, అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ధనియాల పొడి వేసాను కదా, కొంచెం అంత కొద్దిగా ఎగరాలి. ఇది పులుసుగానే ఉండాలండి, కొంచెం గ్రేవీ కాదు, పులుసులాగే ఉండాలి. ఎందుకంటే ములక్కాయలు కోడిగుడ్లు పులుసు కాబట్టి. సరేనా అండి? మీరు ఎప్పుడైనా వండుకున్నారా ఇలాగ? చాలామందికి తెలుసండి, కొంతమందికి తెలియదేమో. అంటే ఈ 2 గుడ్లును ఎగ్స్ ములక్కాయ కాంబినేషన్ చాలామందికి తెలియదని అనుకుంటున్నాను నేనైతే. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ విధంగా వండుకొని తిని చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ఎప్పుడుగా వండుకుంటారు. నాకైతే కామెంట్ పెట్టండి. కాసేపు మూత పెట్టి మనము కొంచెం సేపు ఉడికించుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడే కోడిగుడ్డు ఒకరికి కావాలంటే వేసానండి తీసి, అందుకని 3 కనిపిస్తుంది. నేనైతే 4 వండాను. చూసారు కదా నేను కోడిగుడ్లు ములక్కాయ పులుసు ఎలా వండాను. మరి మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ కూర. మీరు కూడా వండుకోండి, నాకైతే తిని కామెంట్ పెట్టండి ఎలాగుందో ఏంటో మరి. ఓకేనా? ఫస్ట్ అయితే ఏమండో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి, అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.